అందరికీ నమస్కారం. నేను మీ జోగి బ్రో. వెల్కమ్ టు మై గార్డెనింగ్ టిప్స్. నేను ఈరోజు గార్డెన్లో నా గార్డెన్ను ఇటు అటు షిఫ్టింగ్ చేశాను అన్నమాట. కుండీలన్నీ చేసి ఇలా చేయటం వల్ల మనకు చాలా యూజ్ అవుతాయి అన్నమాట. అదేంటన్నది మీరు ఈ వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇదిగోండి చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నమాట. చూడగానే అవన్నీ కుండీలు దగ్గరగా ఉంటే ఈ గొంగళ పురుగులు అనేవి నాకు కనిపించలేదు. అవి ఎప్పుడు ఇలా డివైడ్ చేసి వేరు చేస్తుంటే అప్పుడు ఈ గొంగళ పురుగు ఒకటి బయటపడింది. ఇంకోటి కూడా మీకు ఇప్పుడు కనపడుతుంది త్వరలోనే. ఇదిగోండి, వీటిని నేను తీసుకొని నేను ఇంకా వేరే దూరంగా పడేసాను అన్నమాట. ఇవి కనుక ఉంటే మనకు మళ్ళీ వందల్లో గొంగళ పురుగులు అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఇటువంటివన్నీ కనిపెట్టాలంటే మనం అప్పుడప్పుడు కుండీలను ఇటు అటు షిఫ్టింగ్ చేస్తూ ఉండాలన్నమాట. అలాగే ఇదిగోండి, ఇక్కడ ఇదంతా మట్టి బాగా పేరుకుంది, అందులో చిన్న పురుగులు ఉన్నాయి. వాటిని అన్నిటిని కూడాను శుభ్రంగా నేను క్లీన్ చేసేసి ఇదిగోండి గట్టిగా లక్ష్మణ రేఖను గీసుకున్నాను అనమాట. వరుసలుగా లక్ష్మణ రేఖ గీసుకొని ఆ వరుసల్లో ఇప్పుడు మళ్ళీ మనం కుండీలు పెట్టుకుందాం. వర్షం పోతుంది, కొన్ని రోజులు పవర్ ఉంటే ఆ పురుగులు బెడద కొంతవరకు ఉంటుంది కదా. మళ్ళీ ఇప్పుడు మనం ఒక 1 మంత్కి ఒకసారి ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేయటం వల్ల మనకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. అలాగే ఈరోజు నేను ఒక మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ అన్నమాట మొక్కలకి ఇస్తున్నాను. ఇది చాలా ఫ్రీగా వచ్చేది, ఫ్రీ ఆఫ్ కాస్ట్, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మొక్కలన్నీ చక్కగా పూలు పూయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఈ లిక్విడ్ నేను ఇస్తున్నాను. ఈ లిక్విడ్ ఇచ్చి మనం అన్ని మొక్కలకి ఇచ్చేవచ్చు. ఈ మొక్కని ఆ మొక్కని లేదు, పూలు మొక్కలకు కానీ, పళ్ళు మొక్కలకు కానీ, అలాగే ఆకుకూరలకు కానీ, గులాబీ మొక్కలకు ఇస్తే ఇంకా చాలా బాగా మంచిగా రిజల్ట్ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మీరు ఇవ్వచ్చు. అలాగే నేను లిల్లీ మొక్కను ఎప్పటి నుంచో పువ్వులు పూయట్లేదు, అది చాలా గుబురుగా చాలా వరకు పిలకలు పెట్టేసింది అన్నమాట. దాని చుట్టూ చాలా వరకు దుంపలు వచ్చేసినాయి. అవన్నీ నేను డివైడ్ చేస్తానన్నమాట. ఇప్పుడు ఈ లిక్విడ్ను మొక్కలకు మనము అన్ని మొక్కలకు ఇచ్చుకోవటమే. వాటిని డివైడ్ చేసినాను కదా, అవి నాకు ఒక 2-3 మొక్కలే ఉడిశాను, మిగతావన్నీ ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే నాకు సంప్రదించవచ్చు. నేను లిల్లీ పువ్వులు ఇస్తాను. లిల్లీ పువ్వులు అంటే నాకు చాలా ఇష్టం. అవి చాలా మంచి సువాసన కలిగిస్తాయి. అలాగే మల్లెపూలు సీజన్లో పూస్తే ఇవి ఎల్లప్పుడూ మనకు పూస్తాయి. మన గార్డెన్లో మల్లెపూలు కూడా అడపా పూస్తూనే ఉన్నాయి ఇప్పటికి కూడాను. ఓకేనా? మరి ఈ విధంగా అన్నమాట అన్ని మొక్కలకి ఇచ్చుకోండి, చాలా హెల్తీగా ఉంటుంది. ఎందుకు ఇది ఏంటో చెప్పలేదు అనుకుంటున్నాను కదా, అదేనండి, మనము గుడ్లు ఉడికించినాక వచ్చే నీళ్ళు అన్నమాట. ఆ నీళ్లను నేను ఒక బాటిల్లో పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇవి ఇస్తున్నాను అనమాట. ఏంటంటే ఇప్పుడు అర్థమైంది కదా, ఎగ్స్ బాయిల్ చేసిన వాటర్ అన్నమాట. ఈ వాటర్ను మనము డైల్యూట్ చేసుకొని ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో కూడా కాల్షియం వస్తుంది ఈ వాటర్లో కూడాను. కాబట్టి మీరు కూడా గుడ్లు ఉడకబెట్టిన నీళ్ళు చల్లగా అయినాక అప్పుడు మీరు మొక్కలకి ఇచ్చేసుకోండి, చాలా బాగుంటుంది. మొక్కలన్నీ మళ్ళీ నీట్గా సర్దుకున్నాను చూడండి. ఇప్పుడు ఎంత చక్కగా ఉన్నాయి, వరుసల్లో మంచిగా మొక్కలన్నీ చక్కగా ఉన్నాయి కదా. ఈ విధంగా నేను సర్దేసుకున్నాను. మళ్ళీ ఈసారి ఓపిక తెచ్చుకొని 1 మంత్కి ఒకసారి కొంచెము నేను శ్రద్ధ పెట్టేసి చూసుకోవాలన్నమాట. మరి ఇది ఈరోజు వీడియో అన్నమాట. మరి నన్ను ఫాలో అవుతుండండి, వీడియోస్ చూస్తూ ఉండండి. అలాగే మంచి ఈజీ టిప్స్తో చక్కగా గార్డెనింగ్ చేసుకోవచ్చు. నన్ను ప్రోత్సహించండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి.